హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో సార్ చాలామంది నన్ను అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, సార్ మీరు ఏదైనా ఇంటర్వ్యూ టిప్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంటర్వ్యూలో జాబ్స్ ఎలా కొట్టాలి? అనేది నన్ను చాలామంది అడుగుతారు. కాబట్టి ఈ వీడియోలో మనం ఇంటర్వ్యూలో జాబ్స్ ఎలా కొట్టాలి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంటర్వ్యూ అనేది మనం డిపెండ్స్ ఆన్ ఫ్రెషర్స్ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఉంటుంది. దానిలో కూడా మీకు ఇంటర్వ్యూని బట్టి కూడా మీ ఇంటర్వ్యూ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఒకవేళ సపోజ్ నేనే ఇంటర్వ్యూ తీసుకున్నాననుకో, ఒక పర్సన్‌ని మాక్సిమం 99% సెలెక్ట్ చేయాలని చూస్తా. ఎందుకంటే నేను రిజెక్ట్ చేయాలని చూడను ఎవరిని. అలాగే మీకు వచ్చే ఇంటర్వ్యూ పర్సన్ బట్టి మీరు ఆ కంపెనీలో సెలెక్ట్ అవ్వాలా లేదా అని కూడా డిపెండ్ అయి ఉంటుంది. దానితో పాటు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు సబ్జెక్ట్ మీద అనే దాన్ని బట్టి కూడా ఉంది. సార్ మేము ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది అనేది నేను మీకు వీడియోలో కంప్లీట్‌గా డిస్కస్ చేస్తాను. ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక టెక్నాలజీ గురించి చెప్తాను. ఇప్పుడు మీరు జావా టెక్నాలజీ లేదా డాట్ నెట్ టెక్నాలజీ నేర్చుకున్నారనుకో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకోవాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మొత్తం మనకి కంప్లీట్ ఒక 30 క్వెషన్స్ ఉంటాయి. లేదా 25 క్వెషన్స్ ఉంటాయి. ఆ 25 క్వెషన్స్‌ని ప్రాపర్‌గా డైలీ 5 క్వెషన్స్ లెక్కన స్ప్లిట్ చేయండి. అంటే డే 1 ఈ 5 క్వెషన్స్ ప్రాపర్ చదవండి. ఓకే. డే 1లో మీకు ఆ 5 క్వెషన్స్ కంప్లీట్ అవ్వలేదా? డే 2లో కూడా మళ్ళీ ఆ 5 క్వెషన్స్ చదవండి. ఆ 5 క్వెషన్స్ మీరు ప్రాపర్‌గా మీకు అండర్‌స్టాండ్ అయ్యి 100% వచ్చిందాకా ఆ 5 క్వెషన్సే చదవండి. వన్స్ దట్ 5 క్వెషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ 2 రిమైనింగ్ 5 క్వెషన్స్ స్టార్ట్ చేయండి. ఆ 5 క్వెషన్స్ స్టార్ట్ చేసినప్పుడు వాటెవర్ యువర్ ప్రీవియస్‌లీ మీరు ఏం 5 క్వెషన్స్ చదివారో అవి ప్లస్ ఈ 5 క్వెషన్స్. ఈ 10 క్వెషన్స్ అది మీరు 1 వీక్ టైమ్ తీసుకున్నా, 2 వీక్స్ టైమ్ తీసుకున్నా పర్ఫెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ 10 క్వెషన్స్ మీరు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ 5 క్వెషన్స్. ఇలా మీరు స్టార్ట్ చేస్తే మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా అంటే మీరు ఇంటర్వ్యూ చాలా ఈజీగా క్లియర్ చేయగలరు. దానితో పాటు ప్రాబ్లమ్ స్కిల్స్ అండి. ఇప్పుడు సపోజ్ నాకు ఒక కోడింగ్ ఇచ్చారు. కోడింగ్ అంటే ఏం లేదు.